గాయ్స్ షాక్ అయ్యారా చూసారు కదా, నా ప్రోమో రిలీజ్ అయింది. నా ప్రోమో కాకుండా నాది ఫుల్ వీడియో కూడా రిలీజ్ అయింది. నవదీప్ గారు ఏం మాట్లాడి మీరే విన్నారు. అభిజిత్ గారు ఏమన్నారంటే చాలా జెన్యున్గా ఉన్నా అంటే గ్రీన్ లేపితే ఆయన చెవులు చెప్పిన విషయం పెట్టలేదు. అక్కడ శ్రీముఖి గారు నీకు నేను పెద్ద ఫ్యాన్ తెలుసా వాళ్ళు అన్నది. నువ్వేం నోట్లు ఏం పెట్టుకున్నావురా నవదీప్గా? తను ఏమన్నదిరా, నేను నీకు పెద్ద ఫ్యాన్ వాళ్ళు, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అని అనుకుంటున్నావా? నువ్వు నీకు ఫ్యాన్స్ ఉన్నారా అని, పిచ్చి ఫ్యాన్స్ అని అంటున్నావు. మనసుకు ఫ్యాన్స్ ఉండరా? నీకుండదా? నాకుండదా? ప్రపంచంలో ప్రతి మనిషికి ఉంటారు ఫ్యాన్స్ అనేది. నాకొక్కని కాదు, సమాజంలో నేను పేద కుటుంబం కాదు, కొన్ని కోట్ల మంది అభిమానిస్తారు. ఒక నాయకుని గల్లీలో ఒక మంచి ఉంటే, ఒక అన్నని, ఒక అక్కని, ఒక చెల్లిని చాలామంది గౌరవిస్తారా? అందరికి ఫ్యాన్స్ ఉంటారా? అందరిలా నాకు ఉండొచ్చేమో. నా ఫ్యాన్స్ లేరంటావా? నన్ను నీకు ఎక్కడ ఫ్యాన్స్? పిచ్చి ఫ్యాన్స్ అంటావా? సిగ్గుందా నవదీపు? ఏం మాట్లాడుతున్నావురా? నోరుందని వాకు, కానీ నిన్ను మాత్రం ఎందుకన్నా చూడో చెప్తున్నా. నవదీపు సర్వనాశనం అయిపోతావురా నువ్వైతే నన్ను అవమానించాను. ఒక విషయం చెప్తాను, 70 మంది సెలెక్షన్ అయినా ఒక రూమ్ లేసి 70 మందిని ఎంటర్టైన్ చేశాను. ఆ 70 మంది నన్ను చూసి చాలా ఇంప్రెసర్స్, చాలా నాకన్నా ఒక్క టాలెంట్ ఉంది, నాకన్నా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా మంది అమ్మాయిలు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు. నేను కొత్త వాళ్ళని చూశాను. వాళ్ళ 70 మందిని నేను 2 days ఎంటర్టైన్మెంట్ చేశా. వాళ్ళు ఏమన్నా తెలుసా, అబ్బాయి ఏం నాలెడ్జ్ వాళ్ళనిది, ఇన్ని రోజులు ఒక్కొక్కరి గురించి ఏం చెప్పావు, నువ్వు ఒక్క రోజులో మా గురించి ఎలా గమనించావని అందరు ఎంటర్టైన్మెంట్ చేస్తే ఫుల్ నవ్వుకును. నువ్వు పక్క సెలెక్షన్ అవుతావు, నువ్వు పక్క వెళ్తావు వాళ్ళు అని ఎంతో సపోర్ట్ చేసినావు. ఆ 70 మంది పిలిచి అడగండి, ఇప్పుడు జీడీకి వచ్చిన ప్రతి ఒక్కరిని అడగండి, ఉప్పల్ వాళ్ళు ఏమైనా వల్గర్గా మాట్లాడారా, మన దగ్గర వల్గర్ చేశాడా, లేక ఏమన్నాడా? ఉప్పై బాల్ వల్ల ఆ రూమ్లో మాకు ఇబ్బంది అయింది, ఇలా చేశాడు, అలా చేశాడు, ఒక్కరిని చెప్పియండి సార్. నేను ఎవరైనా బాధ పెట్టి ఉంటే, ఎవరైనా నేను వల్గర్గా మాట్లాడినట్టుంటే నా వల్గర్ వీడియోలకు అంతమంది నాకు ఫీడ్ అయ్యాడు, అంతమంది నాతో ఉండరు కదండి నా పక్కన. అందరూ బాలు మాట్లాడు బాలు ఎంతమంది ఎంత రెస్పెక్ట్ ఇస్తారు తెలుసా? ఎలా మాట్లాడతారండి నా గురించి, ఎంత బాధపడుతున్నా నాకు తెలుసు. నవదీప్ నిజంగా చెప్తున్నా, చాలా బాధపడుతుంది వానే మాటలకు. హాయ్ గాయ్స్, మీరు చూసారు కదా ఎపిసోడ్. స్టేజ్ పైకి పిలిచి ఒక టాస్క్ ఇవ్వలేదు, పాడివ్వలేదు, డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండర్ అని ఆమె అడిగింది. ఈయన నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అనుకుంటున్నావు అన్నారు. అంటే మనుషులకు ఫ్యాన్స్ ఉండరా? అంటే నీకే ఉంటారా తోపు అని ఇట్లా ఎంత అవమానించారో మీరు చూసారు కదా. నేను ఉన్నదే చెప్పాను. నేను ఇప్పుడు జెన్యున్గా ఏమైనా తప్పు చేసి ఉంటే నాకు అభిజిత్ గారు పాపము గ్రీన్ లేబుల్ గుర్తు చెవులో చెప్పి రెడ్ లేపించాడు. నీకెందుకు అంత గుద్ద బల్పు నవదీప్గా? నీకు ఎందుకురా? నీకు ఆఫ్టర్ ఒక ఛాయిస్ ఇచ్చారు. కుక్కలాగా నువ్వు ఒక్కసారి నువ్వు చూసుకోవాలి, పక్కనుంది నీకెందుకురా? నీ వల్ల నా జీవితం ఖరాబ్ అయింది ఇప్పుడు తెలుసా. నీ వల్ల వాళ్ళు ఇద్దరు గ్రీన్ ఇచ్చేవాళ్ళని కూడా ఇప్పకుండా చేసినావు. ఏం పాపం చేసినా నీకు? నేను అన్యాయం చేసినా నీకు? నాకు బంధం నగదంలమా, లేక మీ చుట్టాలు మా చుట్టాలు ఒకట? నీ పాలుడవా? ఇలా అలా నన్ను అవమానించావు. అగ్ని పరీక్ష. ఒక కామన్ మ్యాన్ హౌస్లోకి డైరెక్ట్గా వెళితే అక్కడ పెద్ద నోరు వేసుకొని సెలబ్రిటీలు వాళ్ళ మీద పడిపోయి రెక్కేస్తారు. వాళ్ళకి ఓటింగ్ కూడా ఫేర్ ఛాన్స్ ఉండదని ముందే వాళ్ళని అగ్ని పరీక్షకి లో భాగంగా వాళ్ళని వేధించి హింసించి బిగ్ బాస్ హౌస్ లో జరిగేటట్టు, బికాస్ దే వాంట్ టు గో టు బిగ్ బాస్ హౌస్. ప్లస్ మీ అందరికి కూడా పరిచయం చేసి వాళ్ళ క్యారెక్టర్ని కొంచెం లేయర్స్ చూపిస్తే మీరు కూడా నచ్చిన వాళ్ళకి ఓటేస్తారనే ఉద్దేశంతో అగ్ని పరీక్ష స్టార్ట్ చేసి దాంట్లో భాగంగా అప్పుడప్పుడు కొన్ని టాస్కుల్లో అరుపులు కేకలు వాళ్ళ హౌస్ లో జరుగుతున్నట్టుగానే జరుగుతాయి అని తెలిసినట్టుగా చూసొచ్చాం. కాబట్టి అది అంతే, దాని వరకు మాత్రమే, దాని క్యారెక్టర్ మాత్రమే ఆ షోలో జరిగేది, అది మాత్రమే. అంతేగాని ఊరు నుంచి వచ్చామన్న మాటకి పల్లెటూరు వాళ్ళంటే నాకు చులకనని, పల్లెటూరు వాళ్ళందరూ ఫీల్ అయ్యారని, ఫీల్ అయితే సారీ, కానీ నా ఉద్దేశం అది కాదు. పల్లెటూరు అసలు పల్లెటూరు అనలేదు నేను, ఊరు నుంచి వచ్చామన్నా. ఏ ఊరైనా ఊరే, ఓకే, సంజాయిషి చెప్పుకోవట్లేదు. బట్ ఈ లౌడ్ మ్యూజిక్ కొంచెం అనవసరం ఏమో, అంత కోపం నా మీద అనేది నా ఫీలింగ్. ఓకే, చూసుకో, మీ కోపం లేదు, కానీ ఏమి కాదు దానివల్ల. ఇట్స్ ఎ షో అండ్ సమ్ థింగ్స్ చేయాల్సి వచ్చినాయి, ఆ షోలో చేసాం అంతే. ప్లీజ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ ద షో.